ఎక్కడ తెచ్చావురా? అయ్యగారండి ఇక్కడే ఉన్నానండి. నాకు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసు కదరా నీకు. నాకు ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయో, పట్టణంలో ఉన్నాయో తెలుసు కదరా. అవునయ్య గారు, మీకంటే నాకే బాగా తెలుసు. మా బాబు మీ దగ్గరే చేశాడు, వాళ్ళ బాబు మీ దగ్గరే చేశాడు, నేను కూడా మీ దగ్గరే చేస్తున్నాను. అయ్యగారు, ఎంతసేపు ఈ ఆస్తుల గురించే కాకుండా ఈ ఆస్తులు ఇచ్చిన ఆ దేవుడి గురించి కూడా మీరు ఆలోచించవచ్చు కదా అయ్యగారు. చాలు చాలు, అధిక ప్రసంగం చేయకు. నాకు ఈ బాధలే సరిపోవు. ఇంకా ఆస్తులు పెంచాలని నేను ఆలోచిస్తుంటే ఇంకా దేవుడి కోసమా? తర్వాత చూద్దాంలే. అయ్యగారు, ఎన్నో సంవత్సరాల నుంచి మీ దగ్గర చేస్తున్నాను కదా అయ్యగారు, నాకు కొంచెం జీతం పెంచండి. జీతం పెంచాలా? ఇప్పుడు నీకు జీతం పెంచితే నా ఆస్తులన్నీ మరి కరిగిపోతాయేమో. చూద్దాం తర్వాత. అది కాదు కానీ రేపు పట్నం నుంచి పిల్లలు వస్తారు, స్టేషన్కి వెళ్ళి వాళ్ళు తీసుకురా. సరేనా అయ్యగారు? చెప్పండి. ఈరోజు మా యజమానిని నా జీతం అడగమని చెప్పేశాను. పెంచారండి? పెంచలేదు, కానీ నా జీతం పెంచితే అతని ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందంట. సర్లే కానీ ఈ కుటుంబాలను చేసుకున్నారా? చేసుకున్నామండి. పిల్లలేరి? పడుకున్నారు. రేపు ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. సరేనండి. పిల్లలు సండే స్కూల్ టైం అవుతుంది కదండి. సరేనమ్మా. బాగున్నానమ్మా, నువ్వు వెళ్ళకున్నావు? అసలు తెచ్చిపోయారు. తెలిసినానమ్మా. చూసావరా వీరయ్య, ఇద్దరు నా పిల్లల్ని, ఇద్దరు నా రెండు కళ్ళు లాంటి వారు. నాలాగా ఎవరైనా పెంచగలరా? ఎవరు పెంచలేరండి. ఈ పెంపకమేంటి. తెలుసురా నాకు. నాకు ఈ ప్రపంచకంలో ఏదైనా నచ్చింది ఉందంటే అది ఇదేరా. మహాతల్లి చుక్క నోట్లోకి వెళ్ళిందంటే స్వర్గంలో తేలినట్టు ఉంటుంది. దీన్ని ఎవడు కనిపెట్టాడో కానీ మహానుభావుడు. ఆడు కనబడితే దండేసి దండం పెట్టాలి. 1,00,000 ఖర్చు అయినా పర్లే, ఆడిని రాకెట్ ఎక్కించి ఆ దేవుడి దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతా. ఈడొకడు నేను మామూలుగా ఉన్నప్పుడు రాడే, మందేసినప్పుడే ఈడు కనబడతాడు. రే సతీ, రే ఎవడ్రా నువ్వు? రే, ఇలా నువ్వు తాగితే నీ ఆరోగ్యం ఆలోచించావా? నీ ఆరోగ్యం కోసం నీ జీవితం ఏంటైపోవాలరా? నా జీవితానికి రాజాలాగా ఉన్నాను, ద కింగ్ ఆఫ్ ద బ్రాందీ. అరే, నువ్వు ఇలా తాగితే చెల్లి పిల్లలు ఏమైపోతారా? వాళ్ళ కోసం ఆలోచించావా? చెల్లి పిల్లల గురించారా నీ బాధ? నీకెందుకురా బాధ? నా ద్వారానే ప్రభుత్వానికి ఆదా. గవర్నమెంట్ వాడు మద్యం రేట్లు ఎంత పెంచినా నేనేమైనా తాగడం మానేస్తానా? నేను తాగుతాను రా, తాగి నా దేశాన్ని పోషిస్తాను రా. ఐ ఫీల్ లైక్ ప్రౌడ్ టు బి ఇండియన్. అండర్స్టాండ్? రేడొకట్రా మళ్ళీ వచ్చాడు. ఎవరు ఆడే? అందుకేరా నీకు మంది నా కళ్ళు బాగా కనబడతారా బావా? ఆడేరా చందమామ. ఫోన్ ఒకటి ఏమైంది? మీకు ఫోన్ వచ్చిందండి. ఏమైంది నాన్నగారు? అర్జెంట్ గారు అమ్మని ఫోన్ చేశారు. అది కాదురా, పట్నంలో మన ఫ్యాక్టరీలు ఉన్నాయన్నాను కదా, అగ్ని ప్రమాదంలో పడి అన్నీ కాలిపోయాడురా. అయితే నన్ను ఏం చేయమంటారు? దానికి నాకు అసలు సంబంధమే లేదు. ఆ బాధలేవో మీరే పడండి, నేను వెళ్తాను. నాన్నగారు అన్నీ నాకంతా చెప్పాడు. ఇదంతా మీ మూర్ఖత్వం వల్లే. దీంట్లోకి అన్నీ నన్ను లాక్కండి. కన్న పిల్లలే దూరం అయిపోయారు. ఉన్న ఆస్తిపాస్తులన్నీ పోయినాయి. చిచ్చి, ఇక నీ దగ్గర నేనెందుకు, నేను వెళ్తాను. అయ్యగారు, ఎందుకంటే అలా ఉన్నారు? అది కాదురా వీరయ్య, నాకు బతకాలని లేదురా, చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏమైంది అయ్యగారు? పిల్లలు వదిలిపోయారు, కట్టుకున్న భార్య వదిలేసింది, ఉన్న ఆస్తుపాస్తులు పోయారా. అసలు ఉండాలనిపించట్లేదురా నాకు. అయ్యగారు, మీరు అలా అనకండి అయ్యగారు. అది కాదురా వీరయ్య, నీకున్న ఇంత తక్కువలో ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావురా? ఆ యేసయ్యే నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చాడు. మీరు కూడా ఆ యేసయ్యని నమ్ముకోండి అయ్యగారు. అప్పుడు మిమ్మల్ని కూడా ఆ సంతోషం మీకు కూడా దక్కుతుంది. ఆ యేసయ్య మిమ్మల్ని కూడా క్షమిస్తాడు.
మీరు ప్రార్థన చేసుకోండి అయ్య గారు. తప్పులు చేశాను తండ్రి యేసయ్యా. ఇప్పుడు దాకా నాకున్న ఆస్తులని అన్నీ చూసి ఎంతో గర్వంతో నేను ఎంతో అంటే మిమ్మల్ని పట్టించుకోలేదు తండ్రి యేసయ్యా. క్షమించండి యేసయ్యా, నన్ను మార్చండి తండ్రి యేసయ్యా. యేసయ్యా నన్ను కాపాడండి యేసయ్యా. మీరే కాచి కాపాడుతాను వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నొప్పి బాధ భరించలేకపోతున్నాను. నొప్పి. అందుకే చెప్పాను తాగొద్దంటే అసలు నా మాట విన్నారా? ఇప్పుడు చూసారా ఎంత పని అయిందో? ఎప్పుడైనా మన పిల్లల గురించి అయినా మన గురించి అయినా ఆలోచించారా? నొప్పి. ఏమైంది? నొప్పి. రండి మంచి డాక్టర్ దగ్గరికి వచ్చారు. అమ్మా నొప్పి. ఏందమ్మా ఏమైంది? నొప్పి డాక్టర్ గారు. నొప్పి. ఎక్కడ? అవ్వా నొప్పి అని వస్తే కడుపులో కొడుతున్నారు డాక్టర్ గారు. భరించలేకపోతున్నాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు దాకా తిరిగే వెళ్ళలేదు. అయ్యా మీరే బ్రతికించాలి. ఐఎమ్ డాక్టర్ కిరణ్ రెడ్డి, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎఫ్. అయ్యా బ్రతికించండి నన్ను. సరే స్కానింగ్ రాసిస్తానండు. కాంపౌండర్. సరేనయ్యా. సరే ఇది వెళ్ళి తీయించుకొని రమ్మని చెప్పాలి. వెళ్ళండి అయ్యా వెళ్ళండి. ఇచ్చాయా? బాధ నువ్వు చూసుకో. లేదయ్య గారు మీరే చూడండి. చూస్తున్నాను కదా ఎందుకు ఉండు చూసి చెప్తే. బాధ కాంగ్రెస్ అయ్యా, ఎందుకండి? నీకు మంచి రోజులు వచ్చేసాయి. ఎందుకండి? నీ లివర్ పాడైపోయింది. డాక్టర్ డాక్టర్ కాదు, అందుకే తాగొద్దని చెప్పినప్పుడు మానే. అయ్యా అయ్యా బ్రతికించండి. లేదు అయ్యా కాంపౌండర్ పంపించండి. వెళ్ళండి ఇంకా రావాలి వెళ్ళండి. ఏమే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను తాగుడు మానలేదు. నా స్నేహితుడు వేరన్నా చెప్పినా నేను మారలేదు. కానీ నాకు జీవితం మీద బ్రతకాలని ఆశ కలుగుతుంది. బ్రతకాలని ఉంది. ఏమే పిల్లల్ని ఒకసారి పిలిపించు. పిల్లలు ఒకసారి రండి. ఏ నాన్న నేను జీవితం ఎంతగానో పాడు చేసుకున్నాను రా. ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు. తాగి నా ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. నాలాగా మీరు తయారవ్వకండి రా నాన్న. మీ అమ్మకి ఏనాడు నా ద్వారా సంతోషం లేదు. కనీసం మీరైనా మీ అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించకుండా ఉండండి రా. మీరు బాగా చదువుకొని మంచి పేరు తినరా. ఇక మీరు వెళ్ళండి. నా స్నేహితుడు వేరే నన్ను పిలిపించు. అన్య ఆయన మిమ్మల్ని ఒకసారి పిలుస్తున్నారు. ఏమైంది సతీ? నాకు బతకాలని ఉందిరా, కానీ లివర్ పోయిందిరా. డాక్టర్ గారు ఇంకా ఎక్కువ కాలం నేను బ్రతకలేని అన్నారా. అరే నువ్వు ఇలా అనకూడదురా. బ్రతకాలని ఆశ పడుతుందిరా. అరే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆ యేసుప్రభు వారిని నమ్ముకో. ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నిజంగా బ్రతికిస్తాడంటావారా వీరన్న? అతని దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా అతను తోడిసివేయడు. నువ్వు అతను నమ్ముకో, నిన్ను కూడా రక్షిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. అతని కోసం ప్రార్థన చేసుకో. సరేరా వీరన్న. తాగి నా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నాను ప్రభువా. తండ్రి నీ ఒక్కడవే బ్రతికించగలవని నా స్నేహితుడు చెప్పాడు. నేను నిన్ను నమ్ముతున్నాను తండ్రి. ఒక్కసారి నా వైపు చూడవా తండ్రి. నా పిల్లల పట్ల ఆశ కలుగుతుంది ప్రభువా. మరొక్కసారి బ్రతకాలని ఉంది నాయన. నీ కృపతో నన్ను బ్రతికిస్తావని ఈ చిన్న ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఉన్నావా? అవునండి, ఇంకా బ్రతికే ఉన్నాను. ఎలాగా? నా యేసయ్య 3 బారిన జీవితాన్ని కూడా చిగురింపజేయగల గొప్ప వైద్యుడు. వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు నా యేసయ్య నాకు ఉండగా ఇంకెందుకు బాధ. అందుకనే నేను బ్రతికాను. నీ దేవుడు గొప్పడయ్యా. నిజమేనయ్యా, నీ దేవుడు చాలా గొప్పడయ్యా. నా దేవుడు ఎంతో గొప్పవాడు. నన్ను బ్రతికించగల సమర్థుడు నా దేవుడు.
ఆస్తి గర్వంతో ఉన్నవారిని ఒకరిని నియమించు ఆస్తి గర్వం లేకుండా చేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకొకడేమి తాగుబోతుగా ఉన్నవాడిని ఒకరిని రక్షించి అతను బాగు చేశాడు. మనందరము ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి మనందరము కూడా ప్రార్థన చేసుకుందాము, మంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. క్రీస్తు రక్షించెను నిన్న నేడు రేపు, ఇదే అనుకూల సమయం నీవు రక్షణ పొందుటకు. మన పాప శిక్షలు భరించెను, మన దోష కర్మలు సహించెను. చాలా కొత్త మొక్కలు కనబడుతున్నాయి. ఏంటి వీరయ్య? అయ్యగారండి, మేము ఒకరేమించు ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఓకే. ఇంకొకరు ఏమించు తాగుబోతుగా ఉన్నవాడు ఆ దేవుడు స్వస్థపరిచాడు. ఇద్దరు కూడా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచారు, ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళ బ్రతుకులు మారాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేయడానికని మన మందిరానికి తీసుకొని వచ్చాం. మంచిది మంచిది. ఆ రోజు 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే ఒక 12 మందిని ఏర్పరచుకొని నశించిపోతున్న ఈ యొక్క జనాలని మీరు రక్షించాలని భూదిగాంతాలకు పంపిస్తే ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు, అనగా ఈరోజు 450 కోట్లకు పైగా 800 కోట్ల జనాభాలో ఆ ప్రభువును తెలుసుకుని ఉన్నారు. మరి నేనే కాదు, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రభువును అంగీకరించారు. ఈరోజు మీరు కూడా వచ్చారు. ఆ బ్రదర్ ఆస్తులు పోగొట్టుకున్నాడు. ప్రభు ఎలాగైతే యోబు తన దొన్నదంతా పోగొట్టుకొని 7 ఆశీర్వదించబడ్డాడో ఈ బిడ్డ కూడా ఆశీర్వదించబడును గాక. అదేవిధంగా ఈ బిడ్డ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. వదక తేబడిన గొర్రెపిల్లలాగా నా యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులందరి పాపముల నిమిత్తము, మనుషులందరి వ్యాధుల నిమిత్తము ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపముల కోసము, వ్యాధుల కోసము, మనం చేసిన ప్రతి ఒక్క అతిక్రమము కోసము ఆయన చనిపోయి మనకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు. కాబట్టి నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది బ్రదర్. కాబట్టి ఇక మీదట నువ్వు ఎంత మాత్రము పాపము చేయకంట దేవునికి ఒక గొప్ప సాక్షిగా నువ్వు నీ కుటుంబము దీవించబడును గాక.